మొక్కలకైనా లేక మనుషులకైనా అవసరమైన ఆధారాన్ని ఇచ్చేది భూమి. కానీ కాన్హాలో స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా మొక్కలు ప్రాణాధారమైన ఈ మట్టి లేకుండానే పెరుగుతున్నాయి. వ్యవసాయ పద్ధతుల కింద హైడ్రోపోనిక్ విభాగంలో ఈ ప్రాజెక్టు హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి దాజీ యొక్క సహాయం మార్గదర్శకత్వంలో కొనసాగుతుంది. ఈ సాగు పద్ధతిని గురించి మరింత తెలుసుకుందాం. మొక్కలకు మట్టి 2 ప్రధాన కారణాలకై కావాలి. మొదటిది, మొక్క వేర్లు భూమిని ఆధారంగా చేసుకుని పట్టును పెంపొందించుకోవడానికి. రెండోది, మొక్క తనకు అవసరమైన పోషకాలను మొత్తం మట్టి నుండి గ్రహిస్తుంది. మనం మట్టి లేకుండా మొక్కకు ఆధారం అందించగలిగినప్పుడు అవసరమైన పోషకాలను కూడా అందించగలం. దీన్ని మట్టి అవసరం లేకుండా పెంచడం లేదా హైడ్రోపోనిక్స్ అంటారు. ఈ మట్టిరహిత కృత్రిమ వ్యవసాయ పద్ధతిని సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పోల్చవచ్చా? మొక్కలు ఏ విధంగా అవసరమైన పోషకాలు అందుకుంటాయి? ఈ పద్ధతి యొక్క అవసరం ఏమిటి? ముందుగా ఇది ఒక కృత్రిమ వ్యవసాయ పద్ధతి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము మొక్కను బాధించడం లేదు. మేము చేస్తున్నది ఏమిటంటే, మొక్క దేనికోసమైతే మట్టిపై ఆధారపడుతుందో వాటిని భిన్నమైన వాతావరణంలో దానికి సరఫరా చేయడం. వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్న మట్టి నగర మరియు పాక్షిక నగరీకరణ చెందిన ప్రాంతాల్లోని మట్టి అధికంగా కలుషితమైంది. నగరాల్లోని మురుగునీటిచే, పారిశ్రామిక వ్యర్థాలచే ఆ మట్టి కలుషితమైంది. అది మొక్కల పెంపకానికి వాడబడుతోంది. అందువల్ల ఈ వ్యవసాయ పద్ధతిలో చాలా సూక్ష్మంగా అన్ని పోషకాలను సురక్షితమైన పద్ధతిలో మట్టికి ఎటువంటి ఆటంకాలు లేకుండా తక్కువ నీటితో పెంచడం జరుగుతుంది. అందువల్ల ఇది నగరంలోని ఏ ప్రాంతమైనా, ఎటువంటి వాతావరణమైనా, ఎటువంటి ఋతువులోనైనా పెంచడానికి సహాయపడుతుంది. అందువల్ల మనం ఆహార సరఫరా పట్ల భరోసా కలిగి ఉండొచ్చు. మట్టితో పనిలేని నేలరహిత వ్యవసాయ విధానానికి ఎటువంటి పర్యావరణం అనుకూలమైనది? ఇది చాలా సరళమైన విధానం. ఇందుకు కావాల్సింది కొన్ని నీళ్లు, కొన్ని ఖనిజాలు, సుమారు 70 రకాలు. మార్కెట్లో లభించే ఫార్ములేషన్లు ఉపయోగించవచ్చు లేదా మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని లవణాలు, ఖనిజాల మిశ్రమం మొక్కలకు అవసరమైన పోషకాలు అందిస్తాయి. ఆ పోషకాలను మైక్రో న్యూట్రియంట్స్, మాక్రో న్యూట్రియంట్స్గా విభజించారు. వీటిని వివిధ మార్గాల గుండా మోటార్ల ద్వారా ఎల్లప్పుడూ మొక్కలకు చేరే నీటిలో కలిపి పంపిస్తారు. ఆ పారే నీటి యొక్క pH విలువ, వాహకతలను నిర్దిష్టంగా నియంత్రిస్తారు. ఈ హైడ్రోపోనిక్స్ మన ఇంటి బాల్కనీలలో, పైకప్పుపై లేదా ఆరు బయట పెంచుకోవచ్చు. పక్షుల నుంచి, తీవ్రమైన సూర్యరశ్మి నుంచి మొక్కలను కాపాడడానికి గ్రీన్ నెట్ను ఉపయోగించవచ్చు. ఎవరైనా ఈ ప్రక్రియను వాణిజ్యపరంగా కొన్ని ఎకరాల్లో ఈ విధానాన్ని చేపట్టాలనుకుంటే అందుకు గ్రీన్ హౌస్ నిర్మించుకోవాలి. అందుకయ్యే ఖర్చులో ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా లభిస్తుంది. ఇది కాక మీరు ఈ వసతికి మౌలిక సదుపాయాల కోసం కూడా డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ మొత్తం డబ్బు మీరు 1.5 లేదా 2 సంవత్సరాల్లో మీరు పండించే పంట అమ్మడం ద్వారా తిరిగి సంపాదించవచ్చు. ఈ పద్ధతి ద్వారా మీరు పండించే పంట చాలా విలువ, నాణ్యత, పోషకాలు కలిగి ఉంటుంది. ఇది ప్రీమియం గ్రేడ్ సరుకు, అంటే అధిక నాణ్యత, పురుగుమందుల వల్ల విషపూరితం కాని పోషకాలను కలిగిన పంట. ఆరోగ్యకరమైన ఆహారం కాబట్టి మార్కెట్ విలువ అధికంగా కలిగి ఉంటుంది. ఈ మొక్కల పెంపకానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి మొక్కలను మనం ఈ విధంగా పెంచవచ్చు? బయట పండించే పంటల లాగానే వీటికి కూడా క్రిముల బారిన పడకుండా ఎరువులు వాడడం, జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవడం చేయాలి. కానీ రక్షణాత్మక పద్ధతిలో వీటిని మనం పెంచడం వల్ల తక్కువగా వాటి బారిన పడే అవకాశం ఉంటుంది. వీటిని పర్యవేక్షించడం కూడా మనకు సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి దట్టంగా ఉంటూ వివిధ వరుసల్లో ఉంటాయి. క్రిముల నియంత్రణకు ఉపయోగించే పనిముట్లలో క్రిమి సంహారక స్ప్రేలను ఉపయోగిస్తూ ఇక్కడ సులభంగా వీటిని పర్యవేక్షణ చేయవచ్చు. మనం ఏవైనా 1-2 క్రిములను గమనించినప్పుడు అవసరమైన స్ప్రేలను వాడి ఎక్కువగా మందులను వాడకుండా వాటిని త్వరగా సులభంగా నియంత్రణ చేసుకునవచ్చు. So it is easy to control and manage the pest
without dumping any pesticides or anything. When it comes to the multiple layers of ఇంకా వరుసల వారీగా ఈ మొక్కలను పెంచడం అనే విషయానికి వస్తే ఒక యూనిట్కు ఎన్ని మొక్కలను పెంచగలం అన్నది ఒక యూనిట్ కొలతగా చెప్పవచ్చు. దానిని బట్టి మనం ఎత్తును తీసుకుంటాం, అంటే ఎన్ని వరుసలను వేయవచ్చు అనేది మనం నిర్ణయిస్తాం. ఇదంతా కూడా అక్కడ లభ్యమయ్యే సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటుంది. చివరి వరుసలో ఉన్న మొక్కలకు కూడా ఎంత సూర్యరశ్మి అందుబాటులో ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. దీనిని ఇలా రూపొందించేటప్పుడు వరుసకు మధ్య దూరం అనేది కూడా పర్యవేక్షకులకు అందుబాటులో ఉండేలా, అంటే నిచ్చెనలను వాడాల్సిన అవసరం లేకుండా పై వరుస కూడా చేతికి అందుబాటులో ఉండేలా చూసి రూపొందిస్తాము. ఇక్కడ మనం దాదాపు 6 వరుసల్లో ఈ వరుసలు ఏర్పాటు చేశాం. ఇదెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మనం ఈ హైడ్రోపోనిక్స్లో ఏ పంటనైనా పండించవచ్చు. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఇది ఆర్థికంగా ఆచరణాత్మకమైనదా కాదా అన్నది. మనం వరి, గోధుమ, చిరుధాన్యాలను అంటే మిల్లెట్స్ పండించాలంటే ఆర్థికంగా ఆచరణాత్మకం కాదు, ఎందుకంటే తక్కువ పరిమాణంలో ఈ ఉత్పత్తులు ఉంటాయి. మనం ఇక్కడ కనహలో అన్ని రకాల విదేశీ, స్వదేశీ ఆకుకూరలు, తోటకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, బచ్చలి, బేసిల్, సెలరీ, పార్స్లీ, కేల్ ఇలాంటి ఎన్నో ఆకుకూరలు. we are also growing other vegetables like brinjal. అలాగే వీటితో పాటు ఇంకా వంకాయ, పచ్చిమిర్చి, జూపిని, కీరదోస, చెర్రీ టమాటా, సాధారణ టమాటా ఇలా అన్ని రకాల కూరగాయలు ఇక్కడ మేము హైడ్రోపోనిక్స్లో పండిస్తున్నాము. వీటిని మా కానహావాసులు ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయోగాలను పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం, భూమిలోని సూక్ష్మ పోషకాల పరిరక్షణ లాంటి వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకొని చేయడం జరుగుతోంది. ఇది ఖచ్చితంగా అనుసరణీయమైనది.